వాక్య సందేశంలోనికి వెళ్ళుటకు పూర్వం మనందరం కూడా కలిసి మనందరికీ వచ్చిన ఒక చక్కని కీర్తన, చిన్న కీర్తన పుస్తకాలు మీ వద్ద ఉన్నట్లయితే 336వ పాట తీయండి. అందరూ కూడా 336వ కీర్తన. కుమ్మరి ఓ కుమ్మరి, జగతోత్పత్తిధారి, జిగట మన్నైన నా వంక చల్లగా చూడుమయ్యా. కుమ్మరి ఓ కుమ్మరి, జగదుత్పత్తిధారి, జిగట మన్నైన నా వంక చల్లగా చూడుమయ్యా. జిగట మన్నైన నా వంక చల్లగా చూడుమయ్యా. పనికి రాని పాత్రనని పారవేయకుమా, పొంగి పొరలు పాత్రగా చేసి నన్ను నింపుమా. సువార్తలోని పాత్రలన్నీ శ్రీ యేసున్ పొగడుచుండా, సాక్షిగా నుండు పాత్రగా చేసి సత్యముతో నింపుము తండ్రి. కుమ్మరి ఓ కుమ్మరి, జగదుత్పత్తిధారి, జిగట మన్నైన నా వంక చల్లగా చూడుమయ్యా. విలువలేని పాత్రను నేను, కొనువారు లేరెవ్వరు. వెలలేని నీదు రక్తంబుతో వెలుగొందు పాత్రగా చేసి, ఆటంకముల నుండి తప్పించి నన్ను ఎల్లప్పుడూ కావుమయ్యా. పగిలియున్న పాత్రను నేను సరిచేసి వాడుమయ్యా. కుమ్మరి ఓ కుమ్మరి, జగదుత్పత్తిధారి, జిగట మన్నైన నా వంక చల్లగా చూడుమయ్యా. లోకాశతో నిండి ఉప్పొంగుచు మార్గంబునే దప్పితి, మనుషేచ్ఛలన్నీయు స్థిరమనుచునే మనశాంతి కోల్పోతిని. పోగొట్టుకున్న పాత్రయనుచు పరుగెత్తి నన్ను పట్టితి. ప్రాణంబు నాలో ఉన్నప్పుడే నీ పాదంబుల్నే బట్టితి. కుమ్మరి ఓ కుమ్మరి, జగదుత్పత్తిధారి, జిగట మన్నైన నా వంక చల్లగా చూడుమయ్యా. జిగట మన్నైన నా వంక
చల్లగా చూడుమయ్యా. మన తండ్రి అయిన దేవుని నుండి, కుమారుడైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానములు మీకు కలుగునుగాక. ఆమెన్. దయచేసి అందరం కూడా కూర్చుందామండి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అమూల్యమైన ఘనమైన నామంలో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు, నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారా? చాలా సంతోషం, మంచిది. దేవుని మహాకృపలో మరి యొక్క దినము దేవుడు మళ్ళందరినీ సజీవు లెక్కలో ఉంచి రీతిగా ఈ ఉదయకాలమున ప్రభువు వారి యొక్క ముఖ దర్శనము చేసుకోగలిగే భాగ్యము, ధన్యత, ఆయుష్ ఆ దేవాతి దేవుడు మనందరికీ అనుగ్రహించినందులకై దేవదేవునికి నేను కోటానుకోటి వందనాలు తెలియజేస్తున్నా. మనం ఎప్పుడు కూడా ప్రభువుకి స్తుతులు చెల్లింపబద్ధులమై ఉన్నాం. ఎందుకంటే ఈ దినము చూడలేని వారు, నశించిపోతున్న వారు ఎందరో ఉన్నారు. కానీ నీవు నేను ఆరోగ్యము కలిగి ఈరోజు ఇక్కడ ఉన్నామంటే అది ప్రభు కృప గనుక, అందును బట్టి ప్రభువుని మనం ఎల్లవేళలా స్తుతింపబద్ధులమై ఉన్నాం. ప్రియమైన వారులారా, ప్రత్యేకంగా ఈ ఉదయకాలమున మనము ధ్యానం చేసుకుంటున్న అధ్యాయము రోమియోలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. ఈ అధ్యాయానికి నేను పెట్టిన పేరు ఏమిటంటే పతాక స్థాయి విశ్వాసము అని పేరు పెట్టుకున్నాను. ముఖ్యంగా ఈరోజు వాక్య సందేశానికి ముందు నేను ఒక పాటను పాడాను. ఈ పాటలో మొదటి చరణంలో ఉండేటువంటి అర్థం ఏమిటి అని అంటే, పనికిరాని పాత్రను నేను. ఏంటి? అలాగనే నా జీవితం అనేటువంటిది పనికిరానటువంటి వాడిని నేను, నీ ముందు అతిశయించటానికి నేను అంతటి వాడని ప్రభువా, ఒక మట్టి లాంటి వాడని నేను. యూదులుగా ఉన్నటువంటి వారు ఈ రోమా పత్రికను మొత్తం మనం చూస్తున్నప్పుడు వారి గర్వము, వారి అహంకారం ఏమిటంటే వారికి ఇచ్చిన ధర్మశాస్త్రము, వారి పితరులై ఉన్నటువంటి అబ్రహాము, వీటన్నిటిని బట్టి మేము చాలా ఆధిక్యమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి వారమని వారు వెర్రవీగుతూ ఉన్నారు. ఈ అధ్యాయం మనకు బాగా అర్థం కావాలి అని అంటే 3వ అధ్యాయము చివరి వచనాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ ముందుకు సాగుదాం. ఏది 27వ వచనం నుండి చదువుకుందాం. 3వ అధ్యాయం రోమియోలకు రాసిన పత్రిక 27వ వచనాన్ని చదువుకుందాం. కాబట్టి అతిశయ కారణం ఎక్కడ? అది కొట్టివేయబడును. ఎట్టి న్యాయమును బట్టి అది కొట్టివేయబడును. క్రియా న్యాయమును బట్టియా? కాదు, విశ్వాస న్యాయమును బట్టియే. కాగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు లేకుండగా విశ్వాసము వలననే మనుషులు నీతిమంతులుగా తీర్చబడుచున్నారని ఎంచుచున్నాము. దేవుడు యూదులకు మాత్రమే దేవుడా? అన్యజనులకు దేవుడు కాడా? అవును, అన్యజనులకు దేవుడే. దేవుడు ఒకడే గనుక ఆయన సున్నతి గలవారిని విశ్వాసం మూలముగాను, సున్నతి లేని వారిని విశ్వాసము ద్వారాను నీతిమంతులుగా తీర్చును అని అంటాడు. ఈ చదువుకున్నటువంటి ఈ వాక్య భాగము మీరు రోమియోలకు రాసిన పత్రిక అనేటువంటిది అర్థం చేసుకోవాలంటే చాలా మంచి మనసు పెట్టి ఏకాగ్రతతో జాగ్రత్తగా వింటేనే ఈ సబ్జెక్ట్ అర్థమవుతుంది. లేకపోతే ఇది అర్థం చేసుకోవటానికి గలిబిలు అయిపోతూ ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి ప్రాబ్లం వల్ల కూడా ఏమిటి అని అంటే,
మాకు రక్షణ అనున్నటువంటిది, యూదులు అనేటువంటి మాట ఏంటంటే మాకు రక్షణ అనేటువంటిది మేము చేసేటువంటి క్రియల వల్ల, మేము చేసేటువంటి పనుల వల్ల, మేము చేసేటువంటి నీతి కార్యాల వల్ల అనేటువంటిది వాళ్ళు ప్రారంభించుకుంటూ వారి గొప్పలు అనేటువంటి వాటిని చెప్పుకుంటూ సాగుతూ ఉన్నారు. అందుచేతనే నిన్నటి వేళ ఏమని చెప్పాడంటే, నీతిమంతుడు లేడు నాయనా, ఒక్కడు కూడా లేడు, అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలినటువంటి వాళ్ళు అయిపోయారు, మీరేదో నీతిమంతులని అనుకుంటున్నారు, మీ నీతి క్రియలను బట్టి కాదు రక్షణ అనేటువంటిది వచ్చేది అని చెబుతూ, ఇప్పుడు వాళ్ళు ఏ పితరులు వాళ్ళు ఏ యొక్క పితరుడైతే వారికి ఆదర్శంగా తీసుకున్నారో ఆ అబ్రహామును చూపిస్తూ మాట్లాడుతూ ఉన్నాడు. అబ్రహాము గురించి ఇప్పుడు 4వ అధ్యాయంలో ప్రారంభిస్తూ ఆయన ఏమని చెబుతూ ఉన్నాడంటే, కాబట్టి శరీర విషయమై మన మూల పురుషుడగు అబ్రహామునికి ఏమి దొరికినని అందము, అబ్రహాము క్రియల మూలముగా నీతిమంతుడని తీర్చబడిన ఎడల అతనికి అతిశయ కారణము కలుగును గాని అది దేవుని ఎదుట కలగదు అని అంటున్నాడు. నేను మంచి పనులు చేశాను కాబట్టి అబ్రహాము గురించి ఆయన అడ్రస్ చేస్తూ ఒక ఎగ్జాంపుల్ అన్నటువంటిది చూపిస్తూ ఏమని చెబుతా ఉన్నాడు పౌలు భక్తుడనంటే, అబ్రహాము మంచి పనులు కనుక ఒకవేళ చేస్తే ఆ మంచి పనులు బట్టి అతన్ని నీతిమంతుడుగా తీరిస్తే అది అబ్రహాము నేను గొప్ప పనులు చేశాను కదా అని దేవుని ఎదుట వెర్రవీగిపోతాడు. దేవునికి అక్కడ ప్రత్యేకత అనేటువంటిది ఏమన్నది? దేవుడు అతని నీతిమంతుడుగా తీర్చింది దేని వలన అంటే అతనిలో ఉన్నటువంటి విశ్వాసము వలననే, అతనిలో ఉన్నటువంటి విశ్వాసం. అందుకనే అక్కడ తర్వాత ఏమంటాడనంటే ఆ 5వ వచనంలో, ఆ 6వ వచనంలో చూస్తే, ఆ ప్రకారమే క్రియలు లేకుండగా దేవుడు ఎవరిని నీతిమంతుడుగా ఎంచునో ఆ మనుష్యుడు ధన్యుడని దావీదు కూడా చెప్పుచున్నాడు. అలాగనే 3వ వచనంలో చూస్తే, లేఖనమేమి చెప్పుచున్నది, అబ్రహాము దేవుని నమ్మెనో అది అతనికి నీతిగా ఎంచబడెను. నీతివంతుడుగా అబ్రహాము ఎలాగ మారాడయ్యా అనంటే అతడు దేవుణ్ణి నమ్మాడట, అది అతనికి నీతిగా ఎంచబడిందే తప్ప అతని క్రియల వల్ల అతడు నీతిమంతుడుగా తీర్చబడలేదు. మేము చేస్తున్న మంచి పనుల వల్ల మేము నీతిమంతులము. చాలామంది ఏంటంటే మేము చేసే ఆ పనుల వల్ల ఈ పనుల వల్ల మా అంత నీతిమంతుడు లేడు, మా అంత పరిశుద్ధుడు లేడు అని అనుకుంటున్న ప్రతి ఒక్కడు కూడా చెప్తున్నాడు, అతడికి నీతి ఎలాగొచ్చిందయ్యానంటే అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు. ఏ విషయంలో నమ్మాడు? ఆ మాటనే మనం చెప్పుకొని దీనిలో చాలా ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి కనుక వాటన్నిటిని వివరించడానికి నాకు సమయం సరిపోదు కనుక ఏ విషయంలో నమ్మాడు అనేటువంటిదే ముఖ్యంగా మనం తెలుసుకొని జాగ్రత్తగా ఈరోజు వాక్యాన్ని మనము ముగించుకుందాం. అందుకనే ఆ 18వ వచనం, రోమీయులకు రాసినటువంటి పత్రిక మరి 4వ అధ్యాయం 18వ వచనం నుంచి చదువుకుంది. నీ సంతానం ఇలాగ ఉండునని చెప్పిన దాన్ని బట్టి తాను అనేక జనములకు తండ్రి ఎగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను అని అంటాడు. అబ్రహాం ఏ పరిస్థితుల్లో నమ్మాడంట? ఎందుకు అది అతనికి నీతిగా ఎంచబడిందని అంటే నిరీక్షణకు ఆధారమే లేదంట. ఇది జరిగిద్ది, ఎలాగైనా జరిగిద్ది అనేటువంటి ఆధారం లేదు. ఏం ఆధారం లేదు? దేవుడు అతన్ని 70 ఏళ్ల ప్రాయంలో పిలుచుకున్నాడు. బయటికి రా అనేసి ఊరు అనేటువంటి గ్రామంలో నుండి అబ్రహామును దేవుడు పిలిచి బయటకు తీసుకొని వచ్చి ఆకాశ నక్షత్రాలు అనేటువంటి వాటిని చూపించాడు. ఇదిగో నీ సంతానము నేను ఆ రీతిగా దీవిస్తాను అని అన్నాడు. ఆ సంతానం ఆ రీతిగా దీవిస్తానని చెప్పిన తర్వాత ఇసుక రేణువులు పట్టుకోమన్నాడు. ఇసుక రేణువులను పట్టుకుంటే ఇదిగో నీ సంతానం లెక్కించలేనంత సంతానం నేను చేస్తాను అన్నాడు. ఎప్పుడు పిలిచాడు? 70వ ఏట పిలుచుకున్నాడు. ఈ 70వ ఏట పిలుచుకున్నటువంటి అబ్రహాముని తీసుకొని వెళ్ళిన తర్వాత మరి 70వ ఏట తర్వాత మళ్ళా ఆయనకి 85 సంవత్సరాల మధ్యకాలంలోనికి వచ్చినప్పుడు మళ్ళా అప్పుడు చెబుతున్నాడు, అబ్రహామా అని పిలిచాడు. ఏమి ప్రభువా అని పిలవగానే నీ బహుమానం అత్యధికమగును అని చెప్పాడు అబ్రహాముతో. అప్పుడు అబ్రహాం ఇక తన మనసులో బాధ వాపోయాడు. అయ్యా నువ్వు నన్ను పిలిచి ఇప్పటికి 15 ఏళ్ళు అయ్యింది, అప్పటికి నాకు 70, ఇప్పుడు ఈ 15 కలిపితే 85 ఏళ్ళు అయినాయి. జాగ్రత్తగా వింటున్నారా? 85 సంవత్సరాలు అనేటువంటివి అయిపోయినాయి. ఇప్పుడు వచ్చి నువ్వేమో ఇదిగో నీ బహుమానం అత్యధికమగునని అంటే ఎవరికి ఇవ్వమంటావు ప్రభు ఈ బహుమానాలన్నీ?
నాకు గర్భమున పుట్టేటువంటి కుమారుడు అనేటువంటి వాడు లేకుండగా, నా సంతానం అనేటువంటిది లేకుండగా ఈ ఆస్తులన్నిటిని నేనేం చేసుకుందును, ఈ సంపదలన్నిటిని నేనేం చేసుకుందును, ఈ వెండిని, ఈ బంగారములు, ఈ బహుమతులన్నీ కూడా నా గర్భవాసమున పుట్టేటువంటి కుమారుడు లేకుండగా నేను ఏమి చేస్తున్నయ్యా? నాకు ఇవన్నీ వద్దు ప్రభువా, నువ్వు నాకు ఎన్ని బహుమానాలు ఇచ్చినా ఇదిగో నా ఇంటికి పెద్ద దాసుడుగా ఉన్న ఎలియాజరే వీటన్నిటికీ ఆస్తికి కర్త అవుతాడు కదా. మరలా వెంటనే తర్వాత మనం ముఖ్యంగా జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, మరలా 15వ అధ్యాయంలో నుంచి ఆదికాండంలో 18వ అధ్యాయం దగ్గరకు వచ్చేసరికి మమ్రే దగ్గర ఉన్నటువంటి సింధూర వనంలో దేవుడు తను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. మీకు ఒక విషయం చెప్పనా, ఆగిపోయి 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 ఉన్నటువంటి ఆశీర్వాదాలు నీ దగ్గరికి, నా దగ్గరికి రావాలంటే దేవుడు తృప్తి పొందాలి. దేవుడు తృప్తి పొందేటువంటి సమయం అనేటువంటిది వచ్చింది. అక్కడ జ్ఞాపకం చేసుకుంటే దేవుడు కనపడగానే వెంటనే అబ్రహాము వెళ్ళిపోయి వాళ్ళని ఆపేసి, అయ్యా మీరు వెళ్ళిపోవద్దయ్యా. ఏంటి, జాగ్రత్తగా ఒకసారి తీద్దామా, ఆదికాండము 18వ అధ్యాయంలోనికి వెళదాం. జాగ్రత్తగా అక్కడ వాక్యాన్ని వింటే చాలా అద్భుతమైన వాక్యం. ఆదికాండము 18వ అధ్యాయము 18వ అధ్యాయము మొదటి వచనం నుండి కొన్ని వచనాలు చదువుకుందాం. మరియు మమ్రే దగ్గరనున్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చొని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనపడెను. అతడు కనులెత్తి చూసినప్పుడు 3 మనుష్యులు అతని ఎదుట నిలవబడి ఉండిరి. అతడు వారిని చూచి గుడారపు వాకిట నుండి వారిని ఎదుర్కొనటకు పరిగెత్తి నేల మట్టుకు వంగి, ప్రభువా, నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు. నేను కొంచెము నీళ్లు తెప్పించదను, దయచేసి కాళ్ళు కడుక్కొని ఈ చెట్టు క్రింద అలసట తీర్చుకొనుడి. కొంచెము ఆహారము తెచ్చెదను, మీ ప్రాణములను బలపరుచుకొనుడి, తరువాత మీరు వెళ్ళవచ్చును. ఇందు నిమిత్తము కదా మీ దాసుని యొద్దకు వచ్చితిరని. వారు నీవు చెప్పినట్లు చేయమనగా అబ్రహాము గుడారములో ఉన్న శారా యొద్దకు త్వరగా వెళ్ళి, నీవు త్వరపడి 3 మానికల మెత్తని పిండిని తెచ్చి పిసికి రొట్టెలు చేయమని చెప్పాను. మరియు అబ్రహాము పశువుల మందకు పరిగెత్తి ఒక మంచి లేత దూడను తెచ్చి ఒక పనివానికి అప్పగించాను. వాడు దాన్ని త్వరగా సిద్ధపరిచాను. తరువాత అతడు వెన్నను పాలను తాను సిద్ధము చేయించిన దూడను తెచ్చి వారు ఎదుట పెట్టి వారు భోజనము చేయించుండగా వారి యొద్ద ఆ చెట్టు క్రింద నిలుచుండే. వారు అతనితో, నీ భార్య అయిన శారా ఎక్కడున్నదని అడుగగా అతడు, ఇదిగో గుడారములో ఉన్నదని చెప్పాను. అందుకు ఆయన మీదటికి, ఈ కాలమున నీ యొద్దకు నిశ్చయముగా మరలా వచ్చేదను, అప్పుడు నీ భార్య అయిన శారాకు ఒక కుమారుడు కలుగునని చెప్పాను. జాగ్రత్తగా వినాలి. ఎప్పుడంట ఈ వాగ్దానం చేసింది? ఎప్పుడొచ్చింది ఈ వాగ్దానం? 70వ ఏటప్పుడు పిలిచాడు, కానీ సంతానం అనేటువంటిది అబ్రహామునకు అందని ద్రాక్షగానే ఉన్నది. ఇప్పుడు మమ్రే దగ్గర ఉన్నటువంటి సింధూర వనములో అబ్రహాము ఎండవేళ దేవుణ్ణి కనుగొన్న తరువాత జరిగినటువంటి విషయం ఏంటంటే, అయ్యా మీరు దాటిపోవద్దు, నీళ్లు తెస్తాను, కాళ్ళు కడుక్కోండి అన్న తర్వాత ఏమి సిద్ధం చేశాడు అబ్రహాము? మంచి మెత్తని పిండి అన్నటువంటిది 3 మానికలు మెత్తని పిండితో రొట్టెలు చేయించాడు. మంచి దూడను తెచ్చాడు. తర్వాత వెన్నను తెచ్చాడు, పాలను తెచ్చాడు. దేవుడు తిని తృప్తి పొందిన మీదట నీ భార్య ఎక్కడ ఉన్నది అని అన్నాడు. ఎప్పుడు ఆ సమయము? అబ్రహామునకు 99 సంవత్సరాలు, శారమ్మనకు 89 సంవత్సరాల వయసు. ఆ వయస్సు జాగ్రత్తగా వినాలి. మీదటికి అని అంటే అబ్రహాముకు 100 ఏళ్ళు, శారమ్మకు 90 ఏళ్ళు. అంటే ఆయనకి శరీరము మృతతుల్యమైపోయినది, ఆమెకు గర్భం అనేటువంటి మృతతుల్యమైపోయింది. ఈ వయసులో
నీకు సంతానం కలిగిద్ది అని చెప్పినప్పుడు ఎవడు నమ్ముతాడు? ఎవరైనా నమ్ముతారా? 90 ఏళ్ళప్పుడు గర్భం ఉడికిపోయినటువంటి తల్లికి గర్భం వచ్చిద్దని ఎవరైనా నమ్ముతారా? అసలు శక్తే లేనటువంటి వ్యక్తికి నీకు శక్తిని దేవుడు ఇస్తాడు అన్నటువంటి సమయంలో నీకు సంతానం కలిగిద్దనంటే ఎవడు నమ్ముతాడు? ఇప్పుడు నేను ఆడదాకా పరిగెత్తుతానంటేనే నమ్మరు. ఏంది పాస్టర్ గారు ఊరుకోండి, మీరు ఊగిలు ఆడుతూ ఉన్నారు, మీరేం పరిగెడతారంటారు. ఈ రోజున ఎక్కడ జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి ప్రాముఖ్యమైన విషయం ఏంటి? అలాంటి వయసులో వాళ్ళు ఏం చేశారంటే, దేవా మేము ముసలాళ్ళం అయిపోయినా, మృతతుల్యం అయిపోయినా, గర్భము ఉడికిపోయినా, సంతానం అనేటువంటిది నా భార్యకు కలగకపోయినా ఏంటి, నీవు ఈ సమయమును చెప్పావు గనక నీవు చెప్పింది నేను నమ్ముతున్నా. అది అబ్రహాము నీతిమంతుడిగా ఎంచటానికి. నాయనా, ఈరోజు నీ క్రియల వల్ల కాదు, గుర్తుపెట్టుకో. నేను అది చేశాను, నేను ఇది చేశాను అని చెప్పుకోవటం వల్ల, నీ క్రియల వల్ల దేవుడి దృష్టికి నువ్వు నీతిమంతుడివి కాదు. యెషయా భక్తుడు ఏమంటాడు తెలుసా? మీ నీతి క్రియలు చూడగా నా దృష్టికి మురికి గుడ్డల వలె ఉన్నవి అంటాడు. ఏంది మీరు చేసే నీతి? మీరు చేసే నీతి పనులు ఏమిటి? మీ నీతి క్రియలు చూస్తే నా దృష్టికి మురికి గుడ్డల వలె ఉన్నవి. అవన్నీ మురికి పట్టిన గొడ్డలు. మీది స్వార్థం లేకుండా ఏ పని మీరు చెయ్యరు, లాభం లేకుండా ఏ పని మీరు చెయ్యరు. మీరు నమ్మితేనే మీకు నీతి. అది అబ్రహాము నమ్మాడయ్యా. ఆ నమ్మినటువంటి అబ్రహాము వలననే మరి అతడు నీతిమంతుడుగా ఎంచబడ్డాడు. మీరు కూడా అలాగనే విశ్వసించండి అని యూదులకు ఆనాడు దేవుడు పౌలు భక్తుడి ద్వారా హెచ్చరిక చేస్తూ ఉన్నారు. ఎప్పుడో తెలుసా వాగ్దానము? కడుపు నిండా తృప్తిగా అబ్రహాము దేవుడికి తిండి పెట్టినప్పుడు. ఏంటి అది జ్ఞాపకం చేసుకోవాలి. ఎలాంటి తిండి పెట్టాడు? మెత్తని పిండి పెట్టాడు, మంచి దూడను పెట్టాడు, వెన్నను పెట్టాడు, పాలను పెట్టాడు. ఈ రోజున మనకేమో పెట్టడానికి చేతులే రావు కదా. పాస్టర్ గారు ఒక ప్రార్థనకు వస్తే అసలు ముందు అయ్యగారి సంగతి చూసుకోవాలా, లేకపోతే మీ సంగతులు మీరు చూసుకోవాలా? ఫర్ ఎగ్జాంపుల్ చెబుతున్నా, చాలామంది మన సంఘంలో అసలు ఎలా పరిస్థితి ఉంటుందంటే, ఒక సంఘ కాపరి పరిచర్యకి వచ్చిన తర్వాత ముందు అయ్యగారు క్షేమాలు యోగాలు చూసుకొని ఆయన తిని తృప్తిగా మిమ్మల్ని దీవించి బయటకు పోయినాక అప్పుడు మీరు తినాల. ముందు మీరు పట్టుకొని తినేస్తే అంతకాడికి ఎందుకు మీ ఇళ్ళకాడికి ప్రార్థనలకు పిలిచేది? చాలామంది కూడా ఏం చేస్తారు తెలుసా? దీవెన కోల్పోతున్నారు. ఆడ ఏదో ఈ పాస్గా లేదో కొంత లారీలు తినేస్తారని కాదు. ఇక్కడ అర్థమవుతుందా? అంతంత తినేస్తారు, ఇంతంత తినేస్తారని కాదు. ఒక క్రమం అంటారు దానిని, పద్ధతి, గౌరవం అనేటువంటిది. కాపరిని గౌరవించటం. ఎందుకు? ప్రభు మిమ్మును చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకున్నాడు, నన్ను చేర్చుకున్నవాడు నన్ను పంపిన తండ్రిని చేర్చుకున్నాడు. జాగ్రత్తగా వినాలి. మీరు ఎవరికి ఇన్విటేషన్ ఇస్తున్నారో తెలుసా? ఏడేదో ఒక మూలన ఒక చిన్న అంగి ఒకటి వేసుకొని ఏదో ఒక అట్టడుగు పాస్టర్ గారు ఏడేదో కూర్చొని నిలబడి వాక్యం చెబుతున్నాడు అని అనుకోబాకండి. దేవుని పిలుపులో ప్రతి ఒక్కరు కూడా ఒకటే. ఆయన ఆ పిలుపు ఇచ్చాడు, ప్రభు పిలుపు కనుక ఆ పిలుపుకి మనం ఎప్పుడు కూడా ఒక గౌరవాన్ని, ఒక రెస్పెక్ట్ అనేటువంటిది మనం ఇస్తూ ఏం చేయాలంటే, దేవునికి మేము ఆతిథ్యం ఇస్తున్నాము అని గౌరవంతో గుర్తుపెట్టుకోవాలి. మిమ్మల్ని చేర్చుకొని గిన్నెడు నీళ్ళు ఇచ్చిన వాడు దాని ప్రతిఫలము పోగొట్టుకోడు. ఈ రోజున అబ్రహాముకు ప్రతిఫలం ఎప్పుడు వచ్చిందో తెలుసా? మంచి దూడను, లేత దూడను పెట్టాడంట. అర్థమవుతుందా? మంచి దూడను కోసి మరీ పెట్టాడంట అబ్రహాము. మంచి పాలను పెట్టాడంట, వెన్నను పెట్టాడంట. అప్పుడు కడుపు నిండా తిని తృప్తి పొందిన తర్వాత దేవుడు వారిని ఆశీర్వదించాడు. అలాగనే నీవు నేను కూడా అటు దీవెనలు పొందుకోవాలనంటే దేవుని దగ్గరికి ఎప్పుడు కూడా మనం వెళ్తున్నప్పుడు ఆయన్ని ఘనపరిచేటట్లుగా ఉండాలి. అప్పుడే మనకు ఆశీర్వాదములు అనేటువంటి వాటిని దేవుడు దయచేస్తాడు. అటు రీతిగా ప్రభు మీ పట్ల కృప చూపాలని, మీ విశ్వాసం కూడా ఎలాంటి పరిస్థితుల్లో కూడా జరగదు అని అనుకున్న పరిస్థితులు అబ్రహాం ఎలాగైతే విశ్వసించాడో మీరు కూడా ఎప్పుడు కూడా నిరీక్షణ కోల్పోవద్దు. దేవుని పైన ఆధారపడండి. దేవుని మీద నిరీక్షణతో ఉన్నప్పుడు ఆయన మీ జీవితంలో గొప్ప గొప్ప కార్యాలను చేస్తాడు. అటు రీతిగా ఆ దేవాతి దేవుని కృప మీకు తోడుగా ఉండాలని ప్రభునామమున తెలియజేస్తూ ఈ మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. దేవుడి వాక్యము మన వినికిల్లో దీవించునుగాక.
ఆమెన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని యొక్క సమాధానం మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండునుగాక. ఆమెన్. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడు అయిన మా గొప్ప దేవ, నీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రాలు. పతాక స్థాయి విశ్వాసం అంటే ఇక దీనికి మించినటువంటి ఇంక విశ్వాసం ఏదీ లేదు నా తండ్రి. అబ్రహాము దేవుని నమ్మెను, అది నీతిగా ఎంచబడినని వాక్యమందు సెలవిచ్చినట్లుగా అతను ఏ స్థితిలో నేను నమ్మాడో మేము ఈ రోజున విశ్వసించాం, తెలుసుకున్నాం. ఆ అద్భుతమైనటువంటి ఘట్టాన్ని మీరు మా మధ్య ఆవిష్కరించారు, అందును బట్టి వందనాలు. అవును నాయనా, నీ కుమారుడు మృతతుల్యమైపోయి శరీరహీనమైపోయి తన భార్య అయిన శారా యొక్క గర్భము ప్రభువుగా నా తండ్రి మరి నాయన మృతమైపోయిన పరిస్థితుల్లో తాను నాయన నీ యందు విశ్వాసం ఉంచాడు, నువ్వు సంతానం ఇస్తావంటే నమ్మాడు. ఆ నమ్మిక అతనికి గొప్ప సంతానమును దయచేసింది నా తండ్రి. అలాగనే ప్రభువుగా మా జీవితాల్లో కూడా నిరీక్షణకు ఆధారమే లేనప్పుడు మేము నీ వైపు చూస్తూ ఉన్నాము నా తండ్రి. మా జీవితాల్లో గొప్ప అద్భుతాలను జరిగిస్తావని నమ్ముతున్నాం. అటు రీతిగా ఇక్కడ తల్ల వంచిన బిడ్డలకు, మా సంఘంలో ఉన్న ప్రతి కుటుంబంలో ఉన్న బిడ్డలకు ఏ విషయంలో ప్రభువుగా నా తండ్రి వారు నిరీక్షణ కోల్పోయి హోప్లెస్గా బ్రతుకుతూ ఉన్నారో వారందరి జీవితాల్లో ఆయా గొప్ప అద్భుత ఆశ్చర్య కార్యాలను మీరు జరిగించమని కోరుకుంటున్నాం. ఈ ఉదయ కాలమున నీ పాద సన్నిధికి చేరి వచ్చిన నీ బిడ్డలందరినీ తండ్రి మీరు దీవించండి, ఆశీర్వదించండి. వారికి ఉన్న ప్రతి బలహీనతల నుంచి స్వస్థతనివ్వండి. వారు వెళ్ళేటువంటి పనులన్నిటిలో నూరంతల దీవెనలు దయచేయండి. అలాగనే ప్రభా మా సంఘంలో ఉన్న ప్రతి ఇంటిని పేరు పేరున దీవించండి. అలాగనే ఈ శబ్దయంత్రం ద్వారా వింటున్న వారిని దీవించండి. ఆన్లైన్లో వీక్షిస్తున్న బిడ్డలను దీవించండి. అలాగనే ప్రభువుగా నా తండ్రి ఈ దిన దీవెనలతో ఈ దిన ఆశీర్వాదాలతో మమ్మల్ని నింపి మాకున్న ప్రతి విధమైన ఆటంకములన్నిటి నుంచి విడుదల దయచేసి మీరే మహిమ పొందుకోమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం మాకు వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందు నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మళ్ళీ అపరాధములు చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారం ఆయా అపరాధములను క్షమింపము. మమ్మల్ని శోధనలోనికి పోనీక దుష్టును తప్పింపము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము తల వంచి ఉన్నటువంటి మనందరికీ, మన కుటుంబాలకును, మన సంఘంలో ఉన్న ప్రతి ఇంటికి తోడుగా ఉండి దేవుడు ప్రతి ఒక్కరిని దీవించి ఆదరించి కాపాడును గాక. మేళనీచు దేవుని స్తుతించు సృష్టియు, స్తుతించు మోక్ష సైన్యముల్, పితృపుత్ర శుద్ధాత్మాల. గాడ్ బ్లెస్ యూ. అందరికీ వందనాలమ్మా. అందరూ క్షేమంగా వెళ్ళండి. ప్రభువును దీవించును గాక. థ్యాంక్ యూ సో మచ్. రేపు ఉదయకాలపు ఆరాధనలో కలుసుకుందాం.